జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెన్నంశెట్టి మురళీకృష్ణ గారితో ముఖాముఖి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే మీద చాలా అభియోగాలు మోపుతున్నారు కదా, దాని గురించి మీ స్పందన ఏం సార్? కొంతమంది సరిపోని వ్యక్తులు మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీలో గతంలో 30 సంవత్సరాల నుంచి అధికారం లేదు. ఈరోజు అధికారంలోకి రావడంతో వైసీపీ నాయకులు కానీ అఖిలపక్ష పక్షం నాయకులు కానీ ఏ విధంగా బురద చల్లాలా, ఎమ్మెల్యే గారు ఏ విధంగా చేసే దానిపైన ప్రతిదాన్ని విమర్శించాలనే ఒక పరిణామంతోనే రాజకీయ పక్షంగా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకని తెలుసు. మీరు చూశారు గతంలో కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 1.5 సంవత్సరంలోనే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉదయం కానీ సాయంకాలం కానీ ఆమె ఎమ్మెల్యే గారు స్వయంగా వెళ్ళి అనేక వార్డులు అనేక వీధులు పరిశీలన చేశారు. కానీ ఈరోజు మీరు చూశారు తెలుగుదేశం పార్టీ అనేది ఒక అభివృద్ధి కోసమే మేము ఈరోజు పాకా సురేష్ గారు మేయర్ అయ్యారు. ఎమ్మెల్యే గారు ఎక్కడన్నా కానీ పాకా సురేష్ను అభివృద్ధి చేయొద్దని చెప్తుంది. అతను యువకుడు ఉత్సాహవంతుడు కాబట్టి అతను ప్రజలకు పోయి పని చేస్తుంటే మేము గవర్నమెంట్ ఉంది కాబట్టి సహకరిస్తున్నాం. అదే వైసీపీ వారైతే ఆ విధంగా చేయగలుగుతారా? వాళ్ళ ప్రభుత్వంలో మా మేయర్ ఉంటే కదా చేయగలుగుతారా? అట్లా చేయలేరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక లక్ష్యం, పవన్ కళ్యాణ్ లక్ష్యం, లోకేష్ గారి లక్ష్యం ఏమంటే పార్టీలు ఎవరన్నా కానీ వాళ్ళు ఎవరన్నా ఏ పదవిలో ఉన్నా కానీ అధికారంలో మనం ఉన్నాం, అభివృద్ధి చేయాలనే ఒక కాన్సెప్ట్ తప్ప తెలుగుదేశం పార్టీకి ఎక్కడే కానీ మేము అభివృద్ధితోనే ముందుకు పోతున్నాం. కానీ ఈరోజు వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ప్రతిదీ కడపలో చిన్నది ఏదైనా కానీ భూకబ్జాలు కానీ సెటిల్మెంట్ కానీ గతంలో జరిగింది వైసీపీ దాంట్లోనే. తెలుగుదేశం పార్టీ పీరియడ్లో ఎక్కడా జరగడం లేదు. ఎవరైనా వ్యక్తిగతంగా వాళ్ళు ఉండేవాళ్ళు చేసుకుంటే దాలను బూచిగా చూపించి ఎమ్మెల్యే గారి పైన ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ నేను చెప్పేది ఒకటే, వైసీపీ నాయకులు గతంలో మీరు చేసిన అనేక కబ్జాలు కానీ సెటిల్మెంట్లు కానీ మీ పీరియడ్లో ఎన్ని వెంచర్లు వేశారు, కడపలో ఎన్ని మీరు అప్రూవల్ చేయించారు, ఎన్ని ట్యాక్స్ కట్టారు చూశారు కదా. అప్రూవల్ లేని లేఅవుట్లు ఇక వస్తానే మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే దానిపైన మేము పెట్టి ప్రజల ద్వారా నష్టపోతారని చెప్పి డబ్బులు కట్టించి చేస్తే దానికి రాదంతం చేశారు. అంటే తప్పు చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. వైసీపీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన మేము పూర్తిగా చెప్పాం, ఈ విధంగా చేయకూడదు, మీరు పేద ప్రజలు నష్టపోతారు, అప్రూవల్ లేఅవుట్లలో లేకుండా మీరు లేఅవుట్లు వేశారు, నష్టపోతారంటే దాని మీద ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేశారు. తర్వాత ఆమె రోడ్లు డ్రైనేజీలు మీరు ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు 2,650 కోట్ల రూపాయలు మీరు కడప నగరాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు తప్పక ఒక క్రిస్టల్ సర్కిల్, ఒక గోకుల్ సర్కిల్ తప్పనించి మీరు అభివృద్ధి అనేది లేకుండా పోయారు. ఆ 2,250 కోట్ల రూపాయల డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టారంటే కానీ చేయించారు. అదేవిధంగా మీరు చెరువు కట్టల సుందరీకరణ పేరుతో ఎన్నిసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాలో ఉండి కానీ సుందరీకరణ పేరుతో ఎన్నోసార్లు టెంకాయ కొట్టారు. కానీ ఒక్క చిన్న రోడ్డు కానీ వేసిన పాపం లేదు. అంటే మీకు ఎక్కడైతే వాళ్ళ వెంచర్లు ఉంటాయో వైసీపీ వాళ్ళ వెంచర్ల కోసమే రోడ్లు వేశారు, డ్రైనేజీలు వేశారు తప్పక కడప ప్రజలు ఎక్కడన్నా మీరు అభివృద్ధి చేశారని చెప్పి ఎక్కడ మాట్లాడుకోవడం లేదు. దానివల్ల మేము కానీ ఓటు చెప్తున్నాం వైసీపీ నాయకులు, మీరు విమర్శించే ముందు జాగ్రత్త మాట్లాడాలని చెప్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.